జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయి. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు మాకు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరని ఊరు అనేది ఎక్కడ కూడా ఉండదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవైతే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేపట్టినరో అన్నమాట కన్నా కూడా ఇంకా కొన్ని ఎక్కువనే చేస్తున్నారు. ఇప్పుడు సన్న బియ్యం పథకం అయితే మీరు అందరు చూస్తున్నారు. అది నిజంగా కూడా ఈ సన్న బియ్యం పథకం అనేది చరిత్రలో నిలిచిపోయే పథకము. ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వ పథకాలు అన్నీ ఇచ్చేది పేదవాళ్ళ కోసమే. మరి అట్లాంటి పేదవాళ్ళకి దొడ్డు బియ్యం ఇస్తుంటే ఎవరు కూడా ఉపయోగించుకోకుండా అమ్ముకోవడమో లేకపోతే ఏదో పిండితోటి పట్టించుకోవడమో చేసేటోళ్ళు, ఎక్కువ శాతం కోడ్ల ఫామ్లకు అమ్మడం అట్లాంటివి చేసేటోళ్ళు. కానీ ఈరోజు సన్న బియ్యము అడగండి, ఒక్కరు కూడా ఒక పిడికెడు కూడా ఎవరికి ఇయ్యరు. 2-3 చోట్ల నేను కూడా భోజనం చేసిన సన్న బియ్యంతో, ఆ రేషన్ బియ్యంతో. ఎట్లా అంటే రోజు ఇంట్లో తింటే ఎట్లుంటుందో అదే విధంగా ఉంది. అంటే తినే తిండి దగ్గర ఏంది తేడా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులందరూ కూడా ఆలోచన చేసి, అంటే డబ్బులు ఉన్నోడేమో సన్న బియ్యం తింటాడా, డబ్బులు లేని వాళ్ళు దొడ్డు బియ్యం తింటారా? తినే తిండి దగ్గర ఎవరైనా కాయ కష్టం చేసేది ఒక బుక్కడు బువ్వ తృప్తిగా తినడానికే కదా, ఇక్కడేం తేడా అని చెప్పి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం అనేది. అట్లనే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున వస్తున్నాయి. ఇది కేవలము ఇప్పుడు వచ్చింది ఒకటేసారి అని అనుకోవద్దు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇంకా 3 సార్లు వస్తాయి. అన్ని 3 సార్లలో కూడా అన్ని అర్హులైన వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తాం. అంతేగాని గతంలో లెక్క బీఆర్ఎస్ పార్టీ లెక్క ఎవరే పార్టీ అన్నది చూసి మొహం చూసి బొట్టు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక స్వేచ్ఛ. మా పాలకుర్తి నియోజకవర్గంలో అయితే నిజంగానే స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికెళ్ళి. అక్కడ ఇంకా ఎప్పుడు చూసినా ప్రభుత్వం ఏర్పడ్డ 2-3 రోజులకెళ్ళి మొదలు పెడితే ఈ ప్రభుత్వం ఎప్పుడు గుల్తుంది, ప్రభుత్వం ఎప్పుడే గుల్తుంది అని మాట్లాడుతుండ్రు. అంటే ఓర్చుకోకపోవడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి. అంటే అధికారం ఉంటే తప్ప ఉండలేమని అనుకుంటుండ్రేమో వాళ్ళు. ఫ్రస్ట్రేషన్ తోటి ఏది పడితే అది మాట్లాడుతుండ్రు. మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనునిత్యం ప్రజలలో ఉంటూ ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజలలో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఏ విధంగా చేస్తూ ముందుకెళ్లాలన్న ఆలోచనలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎట్లయితే అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇది అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. చేసి ఇట్లనే ఉత్తమ పాలకుర్తి నియోజకవర్గంలోనే కాదు మొత్తం స్టేట్లో కూడా ఇదే అవుతుంది. కార్ అంతా ఖాళీ అయిపోతుంది. మరి ఇంకా కార్ నేడికి పంపిస్తారో ఆలోచన చేసుకోవాలి. మేడం, ఇప్పుడు 27వ తారీఖు వరంగల్లో టీఆర్ఎస్ మహాసభ ఉంది మేడం. ఆ నేపథ్యంలో 2 రోజుల ముందు పాలకుర్తి నుంచి భారీగా చేరికలు, దీన్ని ఎలా చూస్తారు? పాలకుర్తి నుంచి భారీగా చేరికలు బీఆర్ఎస్ పార్టీలో అయితే అని వాళ్ళు పాపం భ్రమపడ్డారు. కానీ ఇప్పుడు ఆ నిద్రలోకి వెళ్ళి లేస్తారులేండి, భ్రమ అంతా పోయి ఉంటుంది. బీఆర్ఎస్కి వెళ్ళే కాంగ్రెస్లోకి వస్తున్నారు. అంటే వాళ్ళ అది ఎట్లుందన్నది ఆలోచన వాళ్ళు కూడా ఒకసారి చేసుకోవాలి. అనవసరంగా ఏదో ఆశలు పడద్దు. ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు కాదంటలే, కానీ మరీ ఇంత దిగజారిపోయి మాటలు అనడము, ఎంతసేపు పక్కన పార్టీ వాళ్ళని తప్పుదోవ పట్టియడము, ఇట్లాంటివన్నీ చిల్లర రాజకీయాలు మేమైతే చేయదలుచుకోలేదు.